రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఓ వ్యక్తి పోలింగ్ బూత్ లో ప్రచారం నిర్వహిస్తూ ఉండగా ప్రత్యర్థి వర్గం అడ్డుకుంది. బూత్ లోనే డబ్బులు పంచుతున్నారంటూ ఘర్షణకు దిగింది. పోలీసుల ఎదుటే రెండు వర్గాలకు చెందిన వారు కొట్టుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఓ వ్యక్తి పోలింగ్ బూత్ లో ప్రచారం నిర్వహిస్తూ ఉండగా ప్రత్యర్థి వర్గం అడ్డుకుంది. బూత్ లోనే డబ్బులు పంచుతున్నారంటూ ఘర్షణకు దిగింది. పోలీసులు ఎదుటే రెండు వర్గాలకు చెందిన వారు కొట్టుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పేందుకు యత్నిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హృషికేశ్ అందిస్తారు. హృషికేశ్, చెప్పండి. ప్రస్తుతం సిరిసిల్లలో ఘర్షణ వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. సో మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంజన. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గం తంగలపల్లి మండలం తంగలపల్లి గ్రామంలోనే ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే ఎన్నికలకు సంబంధించి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి అధికారులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు, ఇటు వెబ్ కాస్టింగ్ ఇట్లాంటి అన్ని పోలీస్ పహారా నియమించినప్పటికీ కూడా ఈ ఘటన చోటు చేసుకోవడం కాస్త విడూరంగా ఉంది. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగలపల్లి మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల ఆవరణలో ఈ ఉదయమే పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఇరు వర్గాల మధ్యన ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఒకే పార్టీకి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు ఇక్కడ నామినేషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి పోలింగ్ ప్రక్రియలో కోడి అంతయ్య మరియు అంకార ప్రచారం నిర్వహించుకుంటున్నారు. అయితే కోడి అంతయ్య వర్గం ఏదైతే ఉందో ఈ యొక్క సంబంధించినటువంటి అనుచరులు కొద్దిగా డబ్బులు పంచుతున్నారనేటువంటి ఒక కారణంతో ఇటు అంకారపు రవీందర్ యొక్క అనుచరులు బాహాబాహికి దిగడం జరిగింది. అక్కడ కొద్దిగా ఇరు వర్గాల మధ్యన ఘర్షణ తోపులాట కూడా జరిగింది. అయితే అక్కడే ఉన్నటువంటి అప్పటికే విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసులు అక్కడ అందరినీ చెదరగొట్టి పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఉన్నత అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే మరి ఇక్కడ ఇప్పటికే పోలీసు యంత్రాంగం ఈ ఎన్నికలను ఇన్సిడెంట్ ఫ్రీగా ఎన్నికలు నిర్వహించాలని పూర్తిగా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి. సో ప్రశాంతంగా అయితే ఇప్పటి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చినట్టుగా చెప్పొచ్చు. అయితే ఇట్లాంటి ఘటనలు మాత్రం జరగడం కొద్దిగా శోచనీయంగా చెప్పొచ్చు సంజన. గ్రేట్, థ్యాంక్ యూ హృషికేశ్.